డే టైంలో. అప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేస్తా ఫిజిక్స్. ఇక ఇక ఆగేది ఏం లేదు, ఫటాఫట్ మధ్యాహ్నం క్లాస్ తీసుకుంటాను. మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ ఏదో మిస్ అయినారు కదా, ఒక 3-4 2 క్లాసెసేనా, ఆ 2 క్లాసెస్ అటెండ్ చేయండి ఎట్లన్నా కానీ చేసుకొని క్లోజ్ చేసుకోండి, ఖతం ఇక ఎ టు జెడ్ క్లోజ్ మీకు. హలో హలో స్టార్ట్ చేసేసినావా? ఎస్, చలో. హలో స్టూడెంట్స్, ఆడియో వీడియో అయితే క్లియర్ ఉంది కదా అందరికి? హలో హలో. ఎస్ స్టూడెంట్స్, సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్, దట్ ఈస్ పిఐటి. ఈరోజు మనము లాస్ ఆఫ్ మోషన్ లెక్చర్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఎవరైతే బ్యాచెస్ ఈరోజే పర్చేస్ చేసినారో బెటర్, నా యొక్క సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేయండి, దాని తర్వాత అన్ని వీడియోస్ ఆర్డర్లో చూసుకుంటారండి. కాన్సెప్ట్ సూపర్గా అర్థమవుతుంది, ఇంకా న్యూమరికల్ కూడా సాల్వ్ అవుతాయి నాన్న. ఓకే, సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ కంటిన్యూ చేసేద్దాం. ఈరోజు మనం న్యూటన్ సెకండ్ లా గురించి డిస్కస్ చేద్దాము. F ఈక్వల్ టు ఎంఏ ఫార్ములా పైన న్యూమరికల్స్ చేద్దాము. మోషన్ ఆఫ్ కనెక్టెడ్ బాడీస్, మోషన్ ఆఫ్ కనెక్టెడ్ బ్లాక్స్ ఓవర్ ఏ పుల్లీ, దీనిపైన కూడా న్యూమరికల్స్ సాల్వ్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్లో మనము ఇవన్నీ డిస్కస్ చేసినాము. ఎస్, న్యూటన్ సెకండ్ లా అది ఒరిజినల్ ఫార్ములా ఏంటి? డిపి బై డిటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్, అంతేనా? ఎస్, ఆ ఫార్ములా ఎప్పుడు వాడతాము? వెరీ గుడ్, మొమెంటమ్ అనేది వేరియబుల్. ఆల్రెడీ బేసిక్ మ్యాథమెటిక్స్లో చెప్పినా లేదా నేను? F ఈజ్ ఈక్వల్ టు డిపి బై డిటి. డిఫరెన్షియేషన్ కానీ ఇంటిగ్రేషన్ కానీ ఎందుకు వాడతామో? వేరియబుల్స్ ఉన్నప్పుడే వాడతాము, అంతేనా? మొమెంటమ్ అనేది వేరియబుల్ ఉన్నప్పుడు ఈ ఫోర్స్ కనుక్కోవడానికి కోసం వాడతాము. ఇన్ కేస్ ఫోర్స్ వేరియబుల్ అయితే, అయ్యో అంతగానో ఏముందన్నా ఆలోచించడానికి. ఇగో బేసిక్ మ్యాథమెటిక్స్ చిన్న చెప్పిన, ఇగో F ఈక్వల్ టు పి బై టి, పి ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ టి. అవునా, ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ చేయాలి అని చెప్పేసి అంతే అన్నాను. అంటే మీకు ఇది ట్రిక్ గుర్తుపెట్టుకోవడానికి. పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ టి, ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ పెట్టాలి, ఇక్కడ డి పెట్టాలి, అంతే. ఓకే, ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇక్కడ డెల్టా పి అని మారుతుంది అన్నట్టు, చేంజ్లోకి మారుతాయి అన్నీ. అయితే దీన్నే డిఫరెన్షియేషన్నే, ఇగో డిఫరెన్షియేషన్నే చూపిస్తా. డిపి బై డిటి కదా, డిపి ఈక్వల్ ఏమొచ్చింది? ఎఫ్ ఇంటూ డిటి, అవునా? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, అయిపోయింది. పి అంటే ఇది డెల్టా పి లాగా మారుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ డిటి, అయిపోయింది కదా. అసలు ఆలోచించే సెకండ్ థాట్ అయ్యద్ది ఈడ ఏమున్నది ఆలోచించడానికి? సార్ ఈ ఫార్ములా అయిపోండి, ఇంటిగ్రేషన్లో ఏం చేయాలో నేనే చెప్పేస్తాను సార్ అని చెప్పేసి రాలే. దానికి చదువుకునే బట్టి అవసరమే లేదు, దీనికి బై హార్ట్ చేసేది. ఓకే, ఆల్రెడీ బేసిక్ మ్యాథమెటిక్స్లో చెప్పిన ఇవన్నీ. ఈ ఫార్ములా ఎప్పుడు వాడతామో? మొమెంటం వేరియబుల్ ఉన్నప్పుడు వాడతాం, అవునా? ఎస్. సో న్యూటన్ సెకండ్ లాదో మెయిన్ ఒరిజినల్ ఫార్ములా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. ఎస్, మొమెంటం ఫార్ములా ఏంటి నాన్న? మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ బయట తీసుకున్నాం. డివి బై డిటి అంటే ఈ ఫార్ములా ఎప్పుడు వాడతాం? వెలాసిటీ వేరియబుల్ అన్నప్పుడు, అంతేనా? అయితే ఈ ఫార్ములా ఎప్పుడు వాడతాం? మాస్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు కదా. ఈ ఫార్ములాను ఏమంటాం? ఈ ఫార్ములాను, ఇటువంటి ఫార్ములాను, ఇది ఇంటిగ్రేషన్ లేదు, డిఫరెన్షియేషన్ లేదు, ఏమంటాము? బేసిక్ మ్యాథమెటిక్స్లో నేర్పించిన ఏమంటాం? డెఫినెట్ ఫార్ములాస్ అంటామా? ఎం వాల్యూ 5 kg, ఏ వాల్యూ 2. అప్పుడు మనం ఇదే కదా వాడాల్సింది, అవునా? కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్ ఫార్ములాను వాడతాం. ఇప్పుడు మాస్ అనేది వేరియబుల్ అన్నప్పుడు అప్పుడు ఏం వాడతాము? ఇగో యువి ఫార్ములా, ఓకేనా? యువి ఫార్ములా ఫస్ట్ ఎం తీసుకోండి, డివి బై డిటి ప్లస్ వి ఇంటూ డిఎం బై డిటి. ఓకే, ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఎంవి.
అవునా? యువి ఫార్ములా. క్లియరా? ఇది క్లియరేనా? అయితే దీనిలో ఏంటి, ఇది 0 అవుతుంది. అవునా? ఇగో dm/dt మాస్ అనేది టైంతో పాటు చేంజ్ అవుతుందా లేదా? అవునా? ఒక బెలూన్ తీసుకోండి. బెలూన్ తీసుకొని ఫుల్ గాలి ఊదండి దాని లోపల. ఓకే, ఇక దానికి కొంత మాస్ అయితే వచ్చేస్తుంది. అవునా? దాన్ని వదిలిపెట్టేసేయండి. ఏ ఫార్ములా వాడాలి? ఏ ఫార్ములా వాడాలి? బెలూన్ వదిలిపెట్టేసాను, రుయ్ అనుకుంటా పోయింది. ఏది? dm/dtయా? అంటే ఈ ఫార్ములా వాడాలి సార్ అనాలి. v/dm/dt ఈ ఫార్ములా వాడాలి సార్. అర్థమైందా? అదే రాయి తీసుకొని మిమ్మల్ని కొడితే, నేను రాయి తీసుకొని మిమ్మల్ని కొట్టినా. m/a మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ కాన్స్టెంటే కదా, మిమ్మల్ని పోయి దాకేంత వరకు మాస్ కాన్స్టెంట్. ఎంఏ అట్లా. ఓకేనా? మాస్ వేరియబుల్ అన్నప్పుడు ఇగో ఇసుక తీసుకొని ఇక మీ పైన తల్లినా, ఏది ఫార్ములా? v/dm/dt ఈ ఫార్ములా. అట్లా. అర్థమైందా? ఎస్. చలో, ఈ ఫార్ములా p వేరియబుల్ అయినప్పుడు డెల్టా p ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ f/dt. f అనేది వేరియబుల్ ఉన్నప్పుడు. ఓకే, చలో. ఇదేంది? యాక్సిలరేషన్ ఆఫ్ రాకెట్ ఆఫ్టర్ సమ్ టైమ్. రాకెట్ అయితే పైకి పోయింది. పైకి పోతున్న కొద్ది మాస్ తగ్గుతుందా లేదా? ఓ 2 నిమిషాల తర్వాత మాస్ తగ్గిందా లేదా? 2 నిమిషాల తర్వాత యాక్సిలరేషన్ ఏమైంది రాకెట్ది కనుక్కోండి అంటాడు. ఓకే, అయితే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇగో ఇదైతే మీకు గుర్తుంటుంది. v/dm/dt కదా, ఇక అది రాసుకోండి. v/dm/dt అపాన్ m0 అంటే ఏంటంటే రెస్ట్ మాస్. రాకెట్ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు మాస్ ఎంత ఉండే? ఫుల్ లోడెడ్ ఉంటుంది చూడండి, ఆ మాస్ అన్నమాట. ఓకే, మైనస్ dm/dt ఇంటూ టీ. ఓకేనా? dm/dt ఇంటూ టీ. ఇది కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే కన్ఫ్యూజన్ అవుతారు. ఈటీ పోతే ఏమొస్తుంది? మాసే కదా, కింద మాసే రావాలి. అట్లా అట్లా గుర్తుపెట్టుకోండి. మైనస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. క్లియరా? అర్థమైందా? ఓకే, చలో, ఇదైతే క్లియర్. నెక్స్ట్, ఇదేంది? మొమెంటం అనేది ఏంది? వేరియబుల్. ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఎట్ 2 seconds. ఎట్ అంటే ఇన్స్టాంటేనియస్, అంతేనా? అండ్ ఇన్ 3 seconds అంట. ఇన్ అంటే యావరేజ్. ఓకేనా? ఇన్ అంటే యావరేజ్. ఫస్ట్ యావరేజ్ చేద్దాం. ఫార్మ్ ఏంటి? డెల్టా పి బై డెల్టా టీ, అంతేనా? ఇన్ అంటే డెల్టాలు తెలుస్తాం. ఏం చేస్తాం? ఫస్ట్ టైం ప్లేస్లో ఏం పెట్టాలి? 3 పెట్టాలి. 3 square plus 2 into 3 minus 1 minus half. టైం ప్లేస్లో 0 కదా, ఇక 0 plus 0 minus 1 divided by ఏంది నాన్న? 3 minus 0. 2నా? 2 ఏడుకెళ్ళి వచ్చింది. 3 seconds కదా, ఇన్ 3 seconds అన్నాడు కదా, 0 నుంచి 3 seconds. 3 square 9, 3 to the 6 minus 1 plus 1 by 3 ఎంత? 15/3. 3 5 ఏమొచ్చింది? 5 న్యూటన్స్ అయితే వచ్చింది. అవునా? ఇప్పుడు ఎట్ అంటే ఏంటి? ఇన్స్టాంటేనియస్. ఏం చేస్తాం? dp/dt చేస్తాం, అంతేనా? డిఫరెన్షియేషన్ చేస్తే 2t + 2, అంతేనా? టైం ఏంటి? అయితే 2 seconds అన్నాడు. 2 × 2 + 2 ఎంత? 6 న్యూటన్. క్లియరా? అవునా? నెక్స్ట్, ఎఫ్ ఏంటి? వేరియబుల్. ఫైండ్ చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీ ఇన్ 2 seconds. సో డెల్టా ఇంటిగ్రేషన్ చేస్తాము. అవును, ఇంటిగ్రేషన్ చేస్తే 6 × t³/3 + 4 × t²/2 మైనస్ t, ఇంతేనా? 2 2s 3 2s 2 × t³ + 2 × t². ఓకే, చలో, ఇదేంది? 0 to 2 seconds అన్నాడు కదా, 0 to 2 seconds, 0 to 2 seconds, 0 to 2 seconds.
2 cube minus 0 cube plus 2 square minus 0 square minus 2 minus 0. అంతేనా? అంతేనా కదా? చలో ఏమొచ్చింది? 16 అయిపోయింది కదా, 8 to the 16. 16 plus 4 to the 8 minus 2 ఎంత? 24 minus 2 22 kg meter per second. అంతేనా? అంతేనా కదా? మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ దేమో కేజీ, వెలాసిటీ దేమో మీటర్ పర్ సెకండ్ యూనిట్. ఫోర్స్ ఏంటి? వేరియబుల్. ఇఫ్ ఇనిషియల్ మొమెంటమ్ 20 kg meter per second, find final momentum in 5 seconds. ఓకేనా? ఫైండ్ ఫైనల్ మొమెంటమ్ ఇన్ 5 seconds. అవును, ఇంపల్స్ గురించి చెప్పిండా? ఇంపల్స్ చేంజ్ ఇన్ మొమెంటమ్ అన్నా ఇంపల్స్ అన్నా ఒకటే అన్నమాట. ఓకే, చేంజ్ ఇన్ మొమెంటమ్ అయినా ఇగో చూడండి, డెల్టా పి ఈజ్ ఈక్వల్ ఏంటి? ఫోర్స్ ఇంటూ టైం కదా. ఈ చేంజ్ ఇన్ మొమెంటమ్నే మనం ఇంపల్స్ అంటాం. ఓకేనా? దాన్నే ఇంపల్స్ అంటాం. F equal to, if initial momentum is 20 kg meter per second, find final momentum in 5 seconds. అంతేనా? ఫార్ములా ఏంటి? డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ ఇట్. ఎంత? 3 ఇంటూ టీ క్యూబ్ బై 3 మైనస్ 2 ఇంటూ టీ స్క్వేర్ బై 2 ప్లస్ టీ. ఇంతేనా? ఇది పోయింది, ఇది పోయింది. టీ క్యూబ్ ఏంటిది? టైం ఏమి ఇచ్చిండనా? ఇన్ 5 seconds అన్నాడు కదా. 0 to 5, ఇక్కడ టీ స్క్వేర్ 0 to 5 ప్లస్ టీ, ఇక్కడ 0 to 5. క్లియర్? డెల్టా పి. అబ్బో ఇదేంటి 5 seconds మరీ తీసుకున్నాడు. ఓ 2 seconds తీసుకుందాం. సరే ఉండండి, మరి ఉంటాను. 2 power 5 మైనస్ 0 power 5 ఇంకా అచ్చా, ఇది 0 5 క్యూబ్ మైనస్ 0 క్యూబ్ కదా. 5 క్యూబ్ మైనస్ 0 క్యూబ్. నేను 2 power 5 రాసిన, ఉల్టా రాసిన. ఏంటి? 5 క్యూబ్ మైనస్ 0 క్యూబ్ మైనస్ 2 5 స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ ప్లస్ 5 మైనస్. అంతేనా? ఎస్. చలో ఇగో సరే, ఎంతో కొంత ఇక ఆన్సర్ వస్తుంది. ఇది చూడండి, లైవ్లో ఎవరైతే చూస్తున్నారో, మీరు కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్లాస్ జరిగేటప్పుడు, ఇప్పుడు మనము ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినాం, చూసిండ్రా? నేనేం చేసినాను? 5 పవర్ క్యూబ్ రాసినా నేను. సో ఆ విధంగా ఒకటి నేను తప్పు చేసినాను. అవునా? ఏంటంటే ఇగో మనకు లిమిటెడ్ టైం ఉన్నది, ఇక్కడ 1 hour టైం ఉన్నది. ఇంకోటి ఏంటంటే టార్గెటెడ్ సిలబస్ అయితే ఉంది. కంపల్సరీ మనం 3 monthsలో ఈ సిలబస్ అయిపోగొట్టేసేయాలి. ఓకే, ఇంకా దీనిలో ఎక్కువ న్యూమరికల్ సాల్వ్ చేయాలి. దీనిలో ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు ఇక చిన్న ఇట్లా మిస్టేక్లు అవుతాయి. ఓకే, అదేంది ఆ విషయం మీకు కూడా తెలుసు. సార్ టైం ప్లేస్లో 5 పెట్టాలి సార్ అని మీకు తెలుసు కదా. నేను ఉల్టా రాసిందే అనుకోండి, ఇడేనైనా వచ్చింది అనుకోండి, మీరు కరెక్షన్ చేసుకోండి. సరేనా? ఎందుకంటే ఈ లెక్చర్ని నేను మొత్తం 1 year వరకు చెప్పలేను కదా. 1 year కాదు, ఓన్లీ టార్గెటెడ్ది మాత్రమే. లిమిటెడ్ టైంలోనే లెక్చర్ అయిపోవాలి. మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ లెక్చర్ పెండింగ్ పడుతుంది. అట్లా ఒక 15 లెక్చర్ పెండింగ్ పడితే మళ్ళీ 15 రోజులు వెళ్ళిపోతుంది. ఇక మీరు అనుకున్న టార్గెట్లో నుంచెళ్ళి ఇక చిన్న మిస్టేక్ అందరికీ తెలుసు. 2 + 3 = 5. హడావిడిలా ఇక్కడ న్యూమరికల్ ఈ లెక్చర్ అయిపోవాలని చెప్పేసి 2 ఇంటూ నేనేం రాస్తాను? 6 రాస్తాను. మీరేం చేస్తారు? అప్పుడు 5 మార్చుకొని రాసుకోండి నోట్స్లలో.
అర్థమైందా? ఇక్కడ 2+3=5 వస్తుంది మీకు తెలుసు, ఇక్కడ నాకు తెలుసు. కానీ నెక్స్ట్ క్వశ్చన్లో పోయే మన హడావిడిలో మనం చేసుకుంటాం అంతే, పెద్ద ఇష్యూ అయితే కాదు. కీ ఏంటి? కాన్సెప్ట్ ఎట్లా చేస్తున్నాము అన్నది కీ అన్నట్టు. ఇది మీకు 15 నిమిషాలు మెల్లగా జాగ్రత్తగా కూర్చొని హ్యాపీగా కూర్చొని చేసుకున్నట్టు చేసుకోరా, బరోబ్బరే కరెక్టే వస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఆన్ టైంలో అయిపోవాలి క్వశ్చన్స్ అన్నీ. ఓకే, చిన్న చిన్న ఎక్కడైనా కనిపించినా కానీ, ఈవెన్ ఫిజిక్స్ అని కాదు, ఈ ఫిజిక్స్ కాదు, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, ఈవెన్ బయాలజీలో కానీ ఏదన్నా ఉండని. ఓకే, అది ఇక్కడని కాదు, కాలేజీలో కానీ, ట్యూషన్స్లో కానీ, మీకు తెలిసిన చోటులో కానీ, ఎక్కడన్నా కానీ ఏదైనా చిన్న చిన్న ఇట్లా అయిందనుకోండి, కథం దాన్ని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ వెళ్ళిపోండి. ఇక మీకు తెలుసు కదా 2+3 సార్ హడావిడిలో లాసిండేమో 5 అని రాసుకోండి, వెళ్ళిపోండి ముందటికి. ఇక దీన్ని ఆలోచించుకుంటా మీరు టైం వేస్ట్ చేసిండ్రు అనుకోండి, ఇట్స్ యూజ్లెస్. మీ టార్గెట్ని పక్కన పెట్టుకొని ఇక్కడ 5 ఎట్లా వస్తుంది, ఇక్కడ 5 ఎట్లా వస్తుంది, 2+3 ఇక్కడ 6 ఎట్లా వస్తుంది, 6x వస్తుంది ఆలోచించుకుంటా పోయినారు అనుకోండి, అది లాస్ట్కి ఎవరి క్లాసు? ఎవరికి ఏం క్లాస్ లేదు. చదువుకునేటోళ్ళు చదువుకుంటున్నారు, రివిజన్ చేసేటోళ్ళు రివిజన్ చేస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసు 2+3=5 అని. దీని గురించి ఆలోచించుకుంటా టైం వేస్ట్ చేస్తే అది మీకే లాస్. మీ టార్గెట్స్ ఏంటి, నాకు ఈ కీ ఏంటి అన్న విషయం మీకు తెలిసింది కదా, ఎట్లా వేస్తాము అన్నది కథం చేంజ్ చేసుకోండి, రాసుకోండి, వెళ్ళిపోండి అంతే. ఎక్కడ కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. అది ఉల్టా తిరిగి మీ టైం వేస్ట్ చేస్తున్నారు. అది ఆలోచించే టైంలో 10 క్వశ్చన్స్ సాల్వ్ అయిపోతాయి కదా, ఎందుకు చిన్న చిన్న దాన్ని పట్టించుకుంటూ కూర్చుంటారు? ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు, ఎందుకంటే మీరు చేయలేరా తప్పులు. మీకు ఓ విషయం చెప్పాలనా, ఈ ప్రపంచంలో ఎక్కువగా తప్పులు చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు? సైంటిస్టులే. సైంటిస్టులు తప్పులు చేస్తారు, అందులో నుంచి నేర్చుకుంటారు. అందుకోసమే వాళ్ళు సైంటిస్ట్ అయినారు. అప్పుడెప్పుడో ఒక 200 సంవత్సరాల కిందది ఇప్పుడు వరకు చదువుతున్నాం. న్యూటన్, ఐన్స్టీన్ చదువుతున్నామా? తప్పులు చేసినామని తిట్టినామా? గైనా 2+3=6 రాసిన గైనకి ఏం తెలియదు అని అంటామా? అన్నాము కదా, కథం క్లోజ్ ఆన్నే. ఇక దీన్ని వట్టిగా బ్రెయిన్లో పెట్టుకొని అట్లా పోయింది, అది మొత్తము ఇక మీరు బ్రెయిన్ని ఫ్రస్ట్రేషన్ చేసుకోవడం తప్ప ఇంకేం లేదు అక్కడ. సరేనా? చలో, ఇప్పుడు నాకు ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు అన్నారు, నాకు తర్వాత ఇది రాసేటప్పుడు అరే ఇది ఎట్లా వచ్చింది అని చెప్పేసి ఆలోచిస్తే తెలిసింది, అరే 2.5 ఇదేంది పెద్ద వాల్యూ వచ్చింది అని. అంతే, ఇంకేముండదు. 5³ - 0³ 5² - 0² + 5 - 0. చలో, 5³ 125, ఇది 25 2 * 50 + 5 ఎంత? ఇది 75 + 5 80. 80 కాదు ఆన్సర్, ఇది చేంజ్. ఎస్, ఇక్కడ ఫైనల్ మైనస్ ఇనిషియల్, అంతే కదా. ఇక మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటున్నా, పి ఫైనల్ మైనస్ ఇనిషియల్ ఎంత ఇచ్చిండు? 20, 80. సో పి ఫైనల్ ఎంత వచ్చింది? 100 kg/s. అంతేనా? అడ్డుపోతే క్లియరా? పి వాల్యూ, పి ఏంటి? వేరియబుల్. ఫైండ్ ద మొమెంటమ్ వెన్ నెట్ ఫోర్స్ ఈజ్ 0. ఇదేంది అసలు? మొమెంటమ్ అనుకోవాలి వెన్ నెట్ ఫోర్స్ అనేది 0 ఉన్నప్పుడు. ఏంది నాన్న? F = ఏంటి? dp/dt, ఇంతే కదా. దీన్ని 0 చేసుకోండి అన్నాడు, అంతే కదా, చేసుకుందాం. దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి, 2t - 2, అంతేనా? t = ఏమొచ్చింది? 1, అంతే కదా. t వాల్యూ 1 వచ్చింది. 1 వచ్చినప్పుడు మొమెంటం ఎంత ఉన్నది? ఎంత? 1² - 2 × 1 - 1 మైనస్ +1 - 1 పోయింది కదా, -2 కదా, -2 kg/s. Find the momentum when net force is equal to 0. 2t - 2. t is equal to 1. ఈడ 1, ఇలా 1 పెట్టేసినాం. క్లియరేనా?
ఫైండ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాల్ డ్యూ టు ద వాల్ ఇన్ t seconds డ్యూరింగ్ కాంటాక్ట్. మంచి క్వశ్చన్. ఫైండ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాల్. బాల్ పైన ఎంత ఫోర్స్ యాక్ట్ అయింది అది అనుకోండి అంటున్నాడు. ఇదే కదా ఫార్ములా, అవునా? ఫస్ట్ ఇట్లా పోతుంది బాల్, పోయి తాకి మళ్ళీ ఇటు వెళ్ళిపోయింది, ఇట్లా పోయింది, ఇట్లా పోయింది. ఇది ఎంవీనా, ఎంఈఓనా? ఇది టీటా అయితే ఇది ఏమవుతుంది? టీటానేనా? ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఏంది? ఎంయూ కాస్ టీటా, పైన ఎంయూ సైన్ టీటా, అవునా? ఈ బాల్ పోయి గోడకు తాకింది, తాకిందా? కానీ ఎట్లా గుద్దాలి? ఇది పంచ్ ఎట్లుండాలి? దానికి సీదా ఉండాలి. సీదా పోయి తాకినది ఎంత? ఎంయూ కాస్ టీటా, అవునా? ఇట్లా కొడితే ఇట్లా తాకింది, గోడ పైన తాకిన మూమెంటం ఎంత? ఎంయూ కాస్ టీటా. అది నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? ఎంయూ కాస్ టీటా, పైన ఎంయూ సైన్ టీటా. క్వశ్చన్లో ఏం అడిగిండు? బాల్ పైన ఎంత ఫోర్స్ యాక్ట్ అయింది ఈ గోడ ద్వారా, అవునా? అవునా కదా? పైన ఫోర్స్ ఏమైనా యాక్ట్ అయిందా బాల్కి? పైన యాక్ట్ ఏడైంది, ఏడైంది యాక్ట్. బాల్ ఇగో అబ్జర్వ్ చేసిండ్రా ఏమన్నా? బాల్ ఎంయూ కాస్ టీటాతో తాకింది, మళ్ళా రిటర్న్లో కూడా ఎంయూ కాస్ టీటాతో పోయింది, అవునా? స్టార్టింగ్ ఇనిషియల్ మూమెంటం, ఫైనల్ మూమెంటం గోడ ద్వారానే, అవునా కదా? పైన ఏడున్నదండి మీకు? ఇగో ఇది గోడ పైన ఇట్లా తాకిందా? ఇట్లా తాకినప్పుడు ఏమైంది? కొంచెం ఇటు పోయింది, కొంచెం పైకి పోయింది. ఏడ తాకింది? దాన్ని తాకిందా? అసలు దీని దబ్బనే తాకలే కదా. ఇగో ఏది దీనికి తాకింది? ఏది? హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ మూమెంటం అనేది తాకింది అన్నట్టు గోడకు, అంతేనా కదా? వర్టికల్ కాంపోనెంట్ తాకిందా? తాకలే. ఇక్కడ పైన ఇంకొక గోడ ఉంటే తాక్కుండే, ఆ మూమెంటం పోయి అట్లా పోయి ఇటు వస్తుండే. అర్థమైందా? రైట్. ఇనిషియల్ ఫైనల్ మూమెంటం మైనస్ ఇనిషియల్ మూమెంటం. మాస్ అయితే ఎట్లన్నా కాన్స్టెంటే కదా, అవునా? m/t. ఫైనల్ వెలాసిటీ ఏంది? అచ్చా మూమెంటంలే తీసుకుందాం, పని అయిపోతుంది. ఫైనల్ మూమెంటం ఏంది? తాకి ఇటు వచ్చింది కదా, ఇటు వస్తే మైనస్ ఎంయూ కాస్ టీటా ఐ క్యాప్, అంతేనా? ఇనిషియల్ ఏది? అటు పోయి తాకింది, ఎంయూ కాస్ టీటా ఐ క్యాప్ బై టీ, అంతేనా? minus 2 mu cos theta I cap by T is a force acting on it. Clear? అర్థమైందా? నెక్స్ట్ న్యూమరికల్స్ ఆన్ F equal to MA. F equal to MA పైన న్యూమరికల్స్ ఎట్లా వస్తాయి చూద్దాం, సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఒక ట్రిక్ అయితే చెప్పిన, ఏంటది? రెస్ట్లో ఉంటే బ్యాలెన్సింగ్ చేస్తాం, అవునా? పైన కిందిది, ఇట్ సైడ్ తోటి బ్యాలెన్సింగ్, అంతేనా? అదే మోషన్లో ఉంటే ఏం చేస్తామన్నాను? ఎంఏ రాయాలన్నానా లేదా? మోషన్లో ఉంటే ఎంఏ రాయాలన్నానా లేదా? నేను ఫోర్స్ అప్లై చేసిన, మోషన్లోకి వచ్చిందా? వచ్చింది. ఏం రాస్తాము? ఎంఏ. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఎడిపోతున్నది ముందట, అవునా? ఎఫ్ అప్లైడ్. క్లియర్? ఎఫ్ అప్లైడ్ కదా, అయిపోయింది. ఇప్పుడు ఇందులో F1 ఈజ్ గ్రేటర్ దెన్ F2 అనుకుందాం, ఓకే? ఇది రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా? మోషన్లో ఉందా? మోషన్లో ఉంటే ఏం రాస్తాం? ఎంఏ రాస్తాము. ఇది రాసిన తర్వాతనే నెక్స్ట్ పాయింట్, ఏది పెద్దది? F1 పెద్దది, అవునా? మైనస్ ఆపోజిట్లో ఏంటి?
F2 యాక్సిలేషన్ ఏమొచ్చింది F1 మైనస్ F2 బై M. ఓకే, ఇప్పుడు ఈ కేసులో రెస్ట్ లో ఉందా మోషన్లో ఉందా? మోషన్లో ఉంది. మోషన్లో ఉంటే ఏం రాస్తాం? MA. ఎటు పోతుంది? ఎటు పోతుంది? ముందటికి పోతుంది, ఇట్ సైడ్ పోతుంది కదా. ఇట్ సైడ్ ఎవరు లాగుతున్నారు? F cos θ, అంతేనా కదా? ఇట్ సైడ్ ఎవరు లాగుతున్నారు? F cos θ. ఎక్కడైతే θ ఉంటుందో అంటుకొని cos θ నే కదా. చలో F cos θ ఏ ఈక్వల్ ఏమొచ్చింది? F cos θ బై M అయితే వచ్చింది. ఓకే, ఇందులో నుంచి నార్మల్ రియాక్షన్ కనుకోవచ్చు కదా. ఇక మీకు ఎట్లా అనుకుంటాం నార్మల్ రియాక్షన్? కిందెవరు? భూమి. పైన ఏంది? నార్మల్. ఇంకా F sin θ, అంతేనా? నార్మల్ ఈక్వల్ ఏమొస్తుంది? నార్మల్ ప్లస్ F sin θ. ఇవి రెండు కూడా దేంతో బ్యాలెన్సింగ్ అయినాయి? MGతో బ్యాలెన్సింగ్ అయినాయి. అవునా? నార్మల్ అక్కడనే పెట్టండి, F sin θ పంపించండి, ఏమొస్తుంది? N ఈజ్ ఈక్వల్ టు MG మైనస్ F sin θ, అంతేనా? కరెక్టేనా కదా? ఇగో పైన చూడండి, ఇగో నార్మల్ ప్లస్ F sin θ దేంతో బ్యాలెన్సింగ్ అయింది? MG తోటి. అవునా? N ఈక్వల్ ఏమొచ్చింది? MG మైనస్ F sin θ. క్లియరా? ఫైండ్ నార్మల్ అండ్ యాక్సిలరేషన్. ఫోర్స్ అప్లై చేసింది 10 న్యూటన్స్ ఇటు, 10 న్యూటన్స్ ఇటు అప్లై చేసినారా? ఇంకోటేమో ఇటు 20 న్యూటన్స్ ఉంది. అవునా? ఈ యాంగిల్ ఎంత? 37. ఇదేమి ఇచ్చిండు? 53 ఇచ్చిండు, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ ఇక్కడ వరకు తెప్పించుకోండి. ఎట్లా వేద్దాం? ఎట్లా వేద్దాం? ఈ 53 ఇది ఎంత యాంగిల్? 37 ఏనా? 37. ఇది 37 అంటే ఇది ఏమవుతుంది? 37 ఏనా? చలో కిందికి ఎవరు లాగుతున్నారు ఇంకా దీనికి? MG. భూమినేనా? ఎక్కడైతే θ ఉంటుంది అనుకోని cos θ. 10 cos 37, అంతేనా? 10 cos 37. ఇటు 10 sin 37. క్లియరా? ఇప్పుడు 20 ఏమవుతుంది? ఏమవుతుంది? చెప్పుకుంటా ఉండండి, మాట్లాడుతూనే ఉండండి, అయితేనే మీకు వస్తుంది. 20 cos 37. నెక్స్ట్ పైన ఏంటి? 20 sin 37. ఇంకోటి ఏది ఉంటుంది పైన? నార్మల్. నార్మల్ ఉంటుంది కదా ఎట్లన్నా, అవునా? రైట్. ఇప్పుడు ఇది రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా? మోషన్లో ఉందా? మోషన్లో ఉంటే ఏం రాస్తాము? MA. 5A. ఎడిపోతుంది? ఎడిపోతుంది అది? ముందడిపోతుంది. ముందడిపోతుందా లేదా? ఇట్లా ఫోర్స్ అటు ఫోర్స్ అప్లై చేస్తే అటే కదా పోయేది. డయాగ్రామ్లో క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇటేమన్నా పోతుందా? ఇటే ఫోర్స్ ఉంది కాబట్టి అట్టే కదా పోయేది. ఫోర్స్ ఏంటి? అప్లై చేసే ఫోర్స్ ఏంది అటు? 10 sin 37 ఇంకా 20 cos 37. ఇది 3, ఇది 4, ఇది 5. 5A is equal to 10 into sin 37 ఎంత? sin 37 3/5. 20 into cos 37 ఎంత? adjacent by hypotenuse 4/5. 5 4s 5 2s 3 2s 6 4 4s 16. 5A is equal to 20 22. A equal to 22/5. 5 4s 20. 5 4s, అంతేనా? వచ్చిందా ఆన్సర్? యాక్సిలేషన్ వచ్చిందా లేదా? ఇప్పుడు నార్మల్గా అనుకోవాలి. నార్మల్ ఎట్లా అనుకుందాం? బ్యాలెన్సింగ్ పైన కింది బ్యాలెన్సింగ్ చేయాలా? ఎందుకు బ్యాలెన్సింగ్ చేయాలో చెప్తారా రీజన్? ఎందుకు? నార్మల్ కనుకోవడానికి బ్యాలెన్సింగ్ చేయాలా? కాదు,
వై యాక్సిస్లో అది రెస్ట్లో ఉన్నది, అది మూవ్ అయితలేదు. ఒకసారి ఇంక్లైన్ ప్లేన్ చేసి గుర్తుందా? ఇటు ఇటు లాగినా ఇట్లా ఇది జారుకుంటా పడుతుంది. ఇటు లాగింది కాబట్టి ఇటు లాగింది, కానీ ఇటు ఉంది ఫోర్సు ఎంజీ కాస్ట్ ఇటు లాగుతుంది, కానీ నార్మల్ ఇటు అడ్డుకుంటున్నది. రెండు బ్యాలెన్సింగ్ అయినాయి, అది మోషన్లో లేదు. ఓకే, వై యాక్సిస్లో మోషన్లో లేదు, అది ఈక్విలిబ్రియంలో ఉంది, అంతేనా? అందుకోసం బ్యాలెన్సింగ్ ఇస్తాం. n ప్లస్ 20 sin 37, 20 sin 37 దేంతో బ్యాలెన్సింగ్ అయింది? 10 cos 37, 10 cos 37 ఇంకా 5g, 37కి ఇది 3, ఇది 4, ఇది 5. n plus 20 sin 37, 3/5 cos 37, 4/5 plus 50, 5 to the 5, 4 the 4 3 the 12, 4 to the 8, ఇక్కడేమో 50, ఇదేమో 58 కదా. n equal to 58 minus 12 ఎంత? 46 ఏనా? రైట్. చలో, నార్మల్ ఎంత వచ్చింది? 46 న్యూటన్స్ అయితే వచ్చింది. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్, ఫైండ్ యాక్సిలరేషన్ ఆఫ్ బ్లాక్, టైమ్ టేకెన్ టు రీచ్ బాటమ్, వెలాసిటీ వైల్ రీచింగ్ బాటమ్, అండ్ ఆల్సో ఫైండ్ ఎల్. ఒక డబ్బాని పెట్టిన పైన జారుకుంటా కిందికి వచ్చింది, పైన వచ్చి జారుకుంటా ఈ వరకు రాగానే టైం ఎంత పట్టింది? షార్ట్ కటా? ఇగో యాక్సిలరేషన్ ఏడుంటే ఉంటుందో మొత్తం త్రిమూర్తులు అయితే వస్తారు. ఎవరు ఎవరు? v equal to u plus at, s equal to ut plus half at square, v square minus u square equal to 2as. అది వాళ్ళ ద్వారానే సాల్వ్ అవుతుంది ఈ ప్రపంచంలో. ఓకే, మీరు 99 సంవత్సరాలకు ఈవెన్ మీ పనులన్నీ ఊసిపోయినా కట్టె పట్టుకొని నడిచిన యాక్సిలరేషన్ అనగానే అవి త్రిమూర్తులు ఉన్నాయి కదా, అవే పని చేస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దాని ద్వారానే సాల్వ్ అవుతుంది, ఇంకా ప్రపంచంలో వేరే లేనే లేదు. అర్థమైందా? ఇనీషియల్ వెలాసిటీ ఏంది? ఇగో అందరికీ తెలుసు, ఇది యాక్సిలరేషన్తో వస్తుంది. ఎంత యాక్సిలరేషన్తో వస్తుంది? mg కాదు, అది ఫోర్సు. mg అంటే ఫోర్సు. g sin θ ఏంటది? g sin θ. యాక్సిలరేషన్ ఏంటి? g sin θ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఏంటది? ఇంక్లైన్ ప్లేన్లో ఏ యాక్సిలరేషన్తో కిందికి వస్తుంది? g sin θ అనే యాక్సిలరేషన్తో అది కిందికి వస్తుంది. ఓకే, g sin θ అనే యాక్సిలరేషన్. చలో, సో వీడికి రాగానే ఇగో ఇది 30 డిగ్రీ ఎందుకు టీటా లెక్క మార్చేస్తా, అయిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు వీడికి రాగానే ఓకే, దాని యొక్క వెలాసిటీ ఎంత అయింది? పైన కిందికి రావడానికి టైం ఎంత పట్టింది? ఓకే, ఇదేమో స్మాల్ ఎల్ తీసుకుందాం. క్లియర్? చలో, ఫస్ట్ టైం కావాలి కదా. ఫస్ట్ యాక్సిలరేషన్ అయితే అయిపోయింది, యాక్సిలరేషన్ అయితే g sin θ. టైం కావాలి, డిస్ప్లేస్మెంట్ టైం వాడదామా? డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ s is equal to ut plus half a t square. ఎస్ ఏంది? పైన కింది వరకు ఎల్, ఇనిషియల్ది జీరోనే. ఏ అంటే g sin θ, అంతేనా? టీ స్క్వేర్ ఏమొచ్చిందనా? 2l by g sin θ equal to t square. కరెక్టేనా? 2l by g sin θ equal to t square. t is equal to under root of 2l by g sin θ. అర్థమైందా? వెలాసిటీ కావాలి, ఏ ఫార్ములా వాడదాం? v square minus u square equal to 2as. v square minus u square equal to
2a ఎస్ v ఈక్వల్ యూ ప్లస్ ఎయిటీ మీ ఇష్టం ఏది వాడినా కానీ వస్తుంది. ఓకే v కావాలి. ఓకే ఏది యూజ్ చేద్దాం అదే వాడదాం v ఈక్వల్ టు ఇది కొంచెం భయం అవుతున్నదా ఇలా స్క్వేర్లో అవి ఉన్నాయని. ఏది కాదు అయిపోయింది 2 నిమిషాలు అయిపోయింది. ఇగో v స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ యాక్సిషన్ ఏంది g sin θ ఇంటూ l అయిపోయింది కదా. మీరు s ఈక్వల్ యూటీ v ఈక్వల్ యూ ప్లస్ అట్టి అన్నారా మళ్ళీ ఇదే వస్తుంది 2g sin θ ఇంటూ l. l sin θ అంటే ఏంటో తెలుసా ఇగో ఏడైతే θ ఉంటుంది అనుకోని కాస్ θ l కాస్ θ కదా ఇది ఇన్ కేస్ ఎప్పుడన్నా హైట్ అన్నాడు అనుకోండి ఎల్ సైన్ టీటా ప్లేస్లో హెచ్ పెట్టాలి అట్లా. ఓకేనా మీ ఇష్టం v ఈక్వల్ యూ ప్లస్ ఎయిటీ వాడుతుంటే వాడుకోండి. ఓకే ఇది థర్డ్ వన్ కదా. ఇది థర్డ్ వన్ ఆల్సో ఫైండ్ ఎల్ అంట. లెంత్ ఎందుకు అనుకోవడం ఎల్ఏ ఓకే ఉండని. నెక్స్ట్ ఫైండ్ టైమ్ అండ్ వెలాసిటీ వెన్ రీచెస్ పాయింట్ ఏ. ఓకే పైకి లాగుతున్నాడు 14 న్యూటన్స్తో మరి పైకి పోతుందా చెక్ చేయాలి మనము. ఫస్ట్ చెక్ చేయాలి అది మోషన్లో ఉన్నదా రెస్ట్లో. ఎందుకంటే భూమి కూడా లాగుతుంది కదా వెనక్కి అవునా. ఇట్ సైడ్ ఏమొస్తుంది 2g sin 37 అంతేనా అంతేనా కదా అవునా 20 ఇంటూ sin 37 3/5 5 4 ఎంత వచ్చింది 12 అవునా. ఇట్ సైడ్ ఏమో 12 అట్ సైడ్ ఏమో 14 మోషన్లో ఉంది ఉందా. మోషన్లో ఉంటే ఏం రాస్తాం ఎంఏ 2a ఎడిపోతుంది పైకి పైకి ఎవరు లాగుతున్నారు 14 అపోజిట్లా 12 అవునా. 2a ఈజ్ ఈక్వల్ టు 2 a ఈక్వల్ ఏమొచ్చింది ఇదైతే వచ్చింది కదా. ఇప్పుడు ఏం కనుక్కోవాలి ఫైన్ టైం ఎంత టైం పట్టింది ఆడికి పోవడానికి 37 డిగ్రీస్ అంటే ఇది 3 ఇది 4 ఇది 5 మీటర్స్ అంతేనా అంతే కదా. చలో సో v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80 అవునా లేకుంటే s ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ పెట్టేసుకోవాలి తీసుకుందాం. s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. ఎస్ ఏంది 5 ఇనిషియల్ రెస్ట్లో ఉన్నది. యాక్సిషన్ ఏంది యాక్సిషన్ ఏంది 1 ఇంటూ టీ స్క్వేర్ 5 10 రూట్ 10 సెకండ్స్ అంతేనా అవునా. చలో రూట్ 10 సెకండ్స్ అయితే వచ్చింది. వెలాసిటీ అనుకుందాం v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80 0 ప్లస్ 1 ఇంటూ రూట్ 10 v ఈక్వల్ టు రూట్ 10 మీటర్ పర్ సెకండ్ ఇస్ ఆన్సర్. క్లియరా. ఫైండ్ యాక్సిలరేషన్ ఫోర్స్ ఏమో ఇటు పోతుంది కదా ఇది టీటా ఇచ్చిండు ఇదేమవుతుంది టీటానేనా. చలో ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఎఫ్ కాస్ టీటా కిందికి ఎవరు లాగుతున్నారు భూమి. ఇంకోటి ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఎఫ్ సైన్ టీటా. చలో రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా మోషన్లో. మోషన్లో ఉంటే ఏం రాస్తాం ఎంఏ ఎటుపోతుంది ఎవరు లాగుతున్నారు అట్ సైడ్ ఎఫ్ కాస్ టీటా ఏ ఈక్వల్ ఏమొచ్చింది ఎఫ్ కాస్ టీటా బై మోషన్ ఆఫ్ కనెక్టెడ్ బాడీస్ చూద్దాం. ఓకే అయితే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫోర్స్ అయితే అప్లై చేసినాను ఈ రెండింటిపైన గమ్తో అంట పెట్టేసిన. ఓకే ఇప్పుడు వీటి మధ్యలో ఏ ఫోర్స్ ఉన్నదో చెప్పగలుగుతారా ఫస్ట్ గమ్తో అంట పెట్టేసినప్పుడు. వెరీ గుడ్ నార్మల్ ఫోర్స్. ఎందుకు ఇది దీనిపైన ఫోర్స్ అప్లై చేస్తుంది ఇది దీనిపైన ఫోర్స్ అప్లై చేస్తుంది ఈక్వల్ బట్ ఆపోజిట్ ఉంటాయి అవునా. ఈడ
ఇది బ్లాక్ ఏం చేస్తుంది, దీనిపైన ఫోర్స్ అప్లై చేస్తుంది. ఈ బ్లాక్ ఏం చేస్తుంది, దీనిపైన ఇటు అప్లై చేస్తుంది. అవునా? ఏం ఫోర్స్లో? నార్మల్ ఫోర్స్లో. క్లియరా? క్లియర్? అయితే నేనేమనుకుంటున్నా, వీటి మధ్యలో ఉన్న ఫోర్స్ F1 అనుకుంటున్నా, ఇక్కడ ఉన్న ఫోర్స్ F2 అనుకుంటున్నా. సరేనా? ఓకే, అది నార్మల్ ఎట్లన్నా కానీ నేను చిన్నగా F1 అండ్ F2తో ఇండికేట్ చేస్తున్నా. రైట్. అయితే ఈ F1 కనుక్కోవాలి, F2 కనుక్కోవాలి, ఈ బ్లాక్ల యొక్క యాక్సిలరేషన్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం? వెరీ గుడ్. సో దీని మొత్తానికి అంటబెట్టేసినాం కదా ఒకటే బ్లాక్ గా. అవునా కదా? ఒకటే బ్లాక్ లాగా అనిపిస్తుంది. మూడిటికి మూడు రెస్ట్లో ఉన్నాయా, మోషన్లో ఉన్నాయా? మోషన్లో. మోషన్లో ఉంటే ఏం రాస్తాం? ఎంఏ. ఎంఏ రాస్తాము. మోషన్లో ఉంటే ఎడబోతుంది ముందట. ముందట ఎవరు అప్లై ఇస్తున్నారు? క్యాపిటల్ F. ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకా టాపిక్ రాలేదు కదా ఫ్రిక్షన్ది. ఆపోజిట్ డైరెక్షన్ ఎవరైనా అప్లై ఇస్తున్నారా? ఎవరు లేరు. ఏ ఈక్వల్ ఏమొచ్చింది? F/m1 ప్లస్ m2 ప్లస్ m3. ఓకే, ఇప్పుడు F1 కనుక్కోవాలి. ఎట్లా అనుకుందాము? ఎస్, అంతే కదా. ఇదేమో దీనిపైన ప్లేస్ ఉంది, ఇదేమో దీనిపైన ప్లేస్ ఉన్నది, F ఏమో ఇంకోటి వచ్చింది మధ్యలో. అవునా? ఇది మొత్తం దిమాగ్ ఖరాబ్ ఉంది కదా. ట్రిక్ చెప్పేస్తా, అయిపోతుంది. 2 సెకండ్లో అయిపోతుంది. 2 సెకండ్స్లో అయిపోయి ట్రిక్. F1 ఎన్ని డబ్బాలను నొక్కుతున్నది అది? 1 2. M2 ఇంకా M3 నొక్కుతుందా? అంతేనా కదా? ఈ 2 డబ్బాలు ఒకటే డబ్బా అనుకోండి. రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా? మోషన్లో ఉంటే ఎంఏ. అంతేనా? ఎడిపోతుంది ముందట. ముందట ఎవరు అప్లై చేస్తున్నారు? F1. ఆపోజిట్ ఎవరైనా అప్లై చేస్తున్నారా? చేస్తలేరు. సో ఫైనల్లీ F1 ఈక్వల్ ఏమొచ్చింది? ఇక m2 ప్లస్ m3 ఇంటూ ఏ అంటే ఏంది? F/m1 ప్లస్ m2 ప్లస్ m3. ఓకే, చలో ఇప్పుడు F2 కనుక్కోవాలి. F2, ఈ F2 దేన్ని నొక్కింది? ఒకటే డబ్బాని నొక్కింది ముందటికి. అవునా? రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా? మోషన్లో. మోషన్లో ఉంటే ఎంఏ ఎడిపోతుంది ముందట. ఎవరు అప్లై చేస్తున్నారు? F2. F2 ఈక్వల్ ఏమొచ్చింది? ఇక m3 ఇంటూ F/m1 ప్లస్ m2 ప్లస్ m3. సింపుల్. చలో నెక్స్ట్. ఫైండ్ నెట్ యాక్సిలరేషన్ అండ్ ఆల్సో ఫైండ్ F1 అండ్ F2. రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా? మొత్తం మోషన్లో. మోషన్లో ఉంటే ఎంఏ. సో మొత్తం మాస్ ఎంత? 10. 10 ఇంటూ ఏ ఎడిపోతుంది ముందటికి. ఎంత ఫోర్స్ అప్లై చేసినారు మీరు? 20. అంతేనా? ఏ ఈక్వల్ ఏమొచ్చింది? 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు F1 కనుక్కుందాం. F1 ఎన్ని డబ్బాలను నొక్కుతున్నది? 2 డబ్బాలను నొక్కుతున్నది. ఎంఏ కదా. 5 6 7 8. 8 ఈజ్ ఈక్వల్ టు F1. అంతేనా? 8 ఇంటూ ఏ యాక్సిలరేషన్ ఏమొచ్చింది? 2. 16 న్యూటన్స్. క్లియరా? నెక్స్ట్. F2 అనేది ఎన్ని డబ్బాలను నొక్కుతున్నది ముందటికి? ఒకటే డబ్బా. ఎంఏ 5 ఇంటూ ఏ ఎడిపోతుంది ముందట. అప్లై చేసేది ఎవరు? F2నే. F2 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2. ఎంత? 10 న్యూటన్. అయ్యో, నువ్వు ఫార్ములా ఎందుకు? నీకు కాన్సెప్ట్ కదా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. అమ్మా, నువ్వు అట్లా గుర్తుపెట్టుకోకు. నీ కాన్సెప్టే మొత్తము. నా క్లాసులు విన్నావంటే నువ్వు కాన్సెప్టే వినాలి నా దగ్గర. నేను ఏది కూడా ఇప్పటివరకు ఏది కూడా బయాస్ చేయండి అనలేను. ఎప్పుడైతే వాంటెడ్ ఏవైతే ఉంటాయో అవి బయాస్ చేసుకోండి. చిన్న చిన్న ఫార్ములాలు అయితే ఎట్లైనా గుర్తుపెట్టుకోవాల్సిందే. యాక్సిలరేషను ఫార్ములా, వెలాసిటీ ఫార్ములా, ఫోర్స్ ఫార్ములా, మూమెంటమ్ ఫార్ములా, చిన్న చిన్న ఫార్ములాలు, సెంట్రిపిటల్ ఫోర్సు, అవి చిన్న చిన్న ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకుంటే దాని ద్వారా ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి. నెక్స్ట్. ఎస్, లాస్ట్ బెంచ్. ఫైండ్ నెట్ యాక్సిలరేషన్. నెట్ యాక్సిలరేషన్ కనుక్కోవాలి. నెట్ యాక్సిలరేషన్
తొందరగా. ఇప్పుడు ఈ దారాలు ఉన్నాయి మధ్యలో. ఇగో ఇదొక దారం, ఇదొక దారం. ఈ దారం మధ్యలో ఏముంటది? టెన్షన్. ఈ దారంలో ఉన్న టెన్షన్ ఇది, ఈ దారంలో ఉన్న టెన్షన్ ఇది. మీరు 20 న్యూటన్స్ అటు అప్లై చేసినారు. రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా? మోషన్లో ఉంది. మోషన్లో ఉంటే ఏం రాస్తాము? ఎంఏ. మాస్ ఎంత? మొత్తం కలిపితే ఎంత? 10A. ఎటుపోతుంది? ఎటుపోతుంది ఇది? ఇటు సైడ్ పోతుంది. ఇటు సైడ్ ఎవరు లాగుతున్నారు? 20 cos 60. cos 60 అవునా? అటు పోయే ఫోర్స్ ఎంత? 10. యాక్సిషన్ ఏమొచ్చింది? క్లియరా? ఓకే, 1 అయితే వచ్చింది. ఇప్పుడు T1 కనుక్కుందాం. ఈ దారం ఎన్ని డబ్బాలను నొక్కుతున్నది ముందటికి? ఒకటే డబ్బా నొక్కుతున్నది కదా. ఎస్. ఇది రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా? మోషన్లో ఉంది. ఎంఏ ఎటు పోతుంది? అట్ సైడ్. ఎవరు లాగుతున్నారు? T1. అంతేనా? చలో, T1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ఎంత? 1. ఎంత వచ్చింది? 2 న్యూటన్స్. ఇప్పుడు T2 చూద్దాం. ఈ T2 ఎన్ని డబ్బాలను లాగుతున్నది ముందటికి? 2 డబ్బాలను లాగుతున్నది కదా. 7, 8, 9. 9ఏనా? ఎటుపోతుంది? ముందట. ముందట ఎవరు లాగుతున్నారు? T2. ఆపోజిట్లో ఎవరైనా లాగుతున్నారో? ఎవరు లాగుతలేరు. T2 ఈక్వల్ 9 ఇంటూ 9 న్యూటన్స్ ఇస్ ఆన్సర్. క్లియర్? Find net acceleration and F1 and F2 and also find net force on 4 kg. ఇటు అప్లై ఇచ్చినారు, అటు అప్లై ఇచ్చినారు, వీటి మధ్యలో ఉన్నది అది అనుకోవాలి. ఓకే, చలో. రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా? పక్కానా? ఎట్లా అయిపోయగలుగుతున్నారు? ఇటు 120 ఉంది. అది మోషన్లో అటే కదా పోయేది. మోషన్లో ఉంది. మోషన్లో ఉంటే ఎంఏ. మాస్ ఎంత? 4, 5, 6, 7. 7 kgనా? 7A. కరెక్ట్ రాసినమ్మా. ఎడిపోతుంది? రైట్ సైడ్. ఎవరు అప్లై చేస్తున్నారు? 120. ఆపోజిట్ డైరెక్షన్లో 50. ఎంత ఇది? 70నా? కాదా? 70 కాదా? 17. 10 meter/second². ఓకే, ఇప్పుడు F1 చూద్దాం. F1 క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఈ F1 ఎన్ని డబ్బాలను నొక్కుతున్నది? 2 డబ్బాలను. 4, 5, 6. 6 kg. అవునా? 6A. అంతేనా? ఎడిపోతున్నది? అట్ సైడ్. అట్ సైడ్ ఎవరు అప్లై చేస్తున్నారు? F1. ఆపోజిట్లో ఎవరు? 50. 50 కదా అప్లై చేసేది. 6 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు F1 మైనస్ 50. చలో, F1 ఈక్వల్ ఏమొచ్చింది? 60 ప్లస్ 50. అంతేనా? ఎంత? 110 న్యూటన్. ఓకే, ఇప్పుడు F2 వాల్యూ అనుకుందాం. F2 ఎన్ని డబ్బాలను నొక్కుతున్నది? ఒకటే డబ్బా. అంతేనా? మోషన్లో ఉంది. ఎడిపోతుంది? ముందట. ఆపోజిట్లో 50. యాక్సిషన్ ఎంత? 10. F2 మైనస్ 50. 20 ప్లస్ 50 ఇది ఈక్వల్ టు F2. F2 ఈక్వల్ ఎంత వచ్చింది? 70. ఇప్పుడు మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను ఫైండ్ ద నెట్ ఫోర్స్ ఆన్ 4 kg. మధ్యలో ఉన్న దానిపైన సూపర్ క్వశ్చన్. నెట్ ఫోర్స్ ఆన్ 4 kg. నెట్ ఫోర్స్ ఈ 3 డబ్బాల యాక్సిషన్ ఒకటే ఎంఏ. 4 కిలోలు యాక్సిషన్ 10 వచ్చింది. 40 న్యూటన్లు. అయిపోయింది. ఓకే, అర్థమైందా? సరే, వేరే ఆల్టర్నేట్ మెథడ్లు చూపిస్తా, ఎందుకంటే మరీ సింపుల్ అనిపిస్తున్నది. నమ్మబుద్ధి అయితే లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకు. మీకు కూడా నమ్మబుద్ధి అవుతుందా? చలో, ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. 4 కిలోలు, ఇటేమో F1, ఇటేమో F2. అంతేనా? అవునా కదా? F1, F2. 4 kg పైన ఇటు F1, ఇటేమో F2.
ఇది రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా? మోషన్లో ఉంది. 4A ఎడిపోతుంది ఇటు కదా పోయేది. F1 ఎంత వచ్చింది? 110. F2 ఎంత వచ్చింది? ఇది 40. కరెక్ట్ వచ్చిందా? మనకు వచ్చే యాక్సిలేషన్ మనకు వచ్చేసింది. అవునా? మీకు నెట్ ఫోర్స్ కనుక్కోండి అన్నాడు కదా, నెట్ ఫోర్స్ కనుక్కోండి అన్నాడు. కరెక్టా? క్లియరా? అది కాదు వచ్చింది, అయిపోయింది. Find T1, T2, T1 minus T2 and also T at a distance x from M2. సూపర్ క్వశ్చన్. ఇప్పటిదాకా దీని మధ్యలో ఉన్న దారా యొక్క మాస్ని మనము నెగ్లెక్ట్ చేసినాం. ఏం చేసినాం? నెగ్లెక్ట్ చేసినాం. కానీ ఇప్పుడు నెగ్లెక్ట్ చేయకండి, దానికి కూడా మాస్ ఉంది, దానికి కూడా లెంత్ ఉంది అని అన్నాడు. ఓకే, అప్పుడు మాస్ ఉన్నప్పుడు ఏమవుతుంది? టెన్షన్ అనేది దూరం పోతున్న కొద్దీ చేంజెస్ అవుతా పోతాయి, కాన్స్టెంట్ కాదు. ఇక్కడ M1 దీని మాస్ M, దీని మాస్ M2. ఓకేనా? అయితే ఈడున్న టెన్షన్ T1, ఈడున్న టెన్షన్ T2. ఇంకా ఏం కనుక్కున్నాడు? ఇంకా ఏం కనుక్కోండి అంటున్నాడు అంటే ఫైండ్ టెన్షన్ ఎట్ ఎ డిస్టెన్స్ x ఫ్రమ్ M2. ఈ నుంచి వెళ్ళి x అనే డిస్టెన్స్లో ఇక్కడ టెన్షన్ ఎంత ఉందో కనుక్కోండి అంటున్నాడు. అర్థమైందా? ఎట్లా కనుక్కుంటాం? ఎట్లా కనుక్కుంటాం? ఫస్ట్ T1 కనుక్కుందామా? ఫస్ట్ యాక్సిలేషన్ కనుక్కుందాం. ఆ డబ్బాలన్నీ రెస్ట్లో ఉన్నాయా, మోషన్లో ఉన్నాయా? మోషన్లో ఉంటే ఏం రాస్తాం? ఏమేమి ఉన్నాయి? M1 ప్లస్ M ప్లస్ M2 ఇంటూ A. ఎడిపోతుంది? ఎడిపోతుంది ముందట ఎవరు అప్లై చేస్తున్నారు? F. A ఈక్వల్ టు ఏమొచ్చింది? F బై M1 ప్లస్ M ప్లస్ M2. క్లియరా? చలో నెక్స్ట్ T1 కనుక్కుందాం. ఎట్లా కనుక్కుందాం T1? అయ్యో, లీనియర్ మాస్ డెన్సిటీ అది ఇది ఇది M ఇంటూ ఏనా? సరే వస్తుంది. రెండిట్లలో ఇగో T1 ఎవరిని లాగుతున్నది? ఈ రెండిట్లోనే కదా లాగేది, రెండు మాస్లను. ఎవేవి? M2ని ఇంకా Mని. ఎటు లాగుతుంది? ముందట. ఎవరు అప్లై చేస్తున్నారు? T1. అయిపోయింది. T1 ఈక్వల్ టు M2 ప్లస్ M ఇంటూ A. A అంటే F బై M1 ప్లస్ M ప్లస్ M2. అయిపోయింది, ఇంతే. క్లియర్? నెక్స్ట్ ఏం కావాలి? T2. T2 ఎట్లా ఇద్దాం? T2 ఎవరు లాగుతున్నది? M2ని ఒక్కదాన్నే లాగుతున్నది, అంతేనా? సో M2A అంతే కదా? M2A మోషన్లో ఉంది, ఎడిపోతుంది? ముందట. ముందట ఎవరు లాగుతున్నారు? T2. T2 ఈక్వల్ టు M2 ఇంటూ A. A ఏంటి? F బై M1 ప్లస్ M ప్లస్ M2. ఓకే, ఇప్పుడు T1 మైనస్ T2 ఎట్లా ఇద్దాం? T1 మైనస్ T2 ఇదేదో పసాయించండి మనల్ని. T1 ఉంది, T2 ఉంది, రెండు మైండ్ చేస్తే అయిపోదు కదా, అవునా? ఎస్. అంతగానం ఎందుకు దిమాగ్ అప్లై చేసినారు? T1 ఈడు ఉంది, T2 ఈడు ఉన్నది. మాస్, దీని మాస్ ఎంత? M అనే పైన రెండు ఫోర్స్లు ఉన్నాయి, అంతే కదా? అది మోషన్లో ఉందా లేదా? ఉంది. కథం. ఏం రాస్తాం? MA. ఎడిపోతుంది? అటు. అటు ఎవరు అప్లై చేస్తున్నారు? T1. ఆపోజిట్లా T2. అయిపోయింది కదా, అవునా కదా?
అంతేనా? చిన్న దారాన్ని T1 మైనస్ T2 M ఇంటూ ఏ అంటే F బై M1 ప్లస్ M ప్లస్ M2. ఇప్పుడు టెన్షన్ ఎట్ డిస్టెన్స్ X ఫ్రమ్ M2. ఈడ మనము మెయిన్ కీ పాయింట్ ఉంటుంది ఇక. ఎట్లా చేస్తామనంటే ఇట్లాంటి కేసెస్ వచ్చినాయి అనుకోండి. కరెక్ట్ కరెక్ట్. ఎట్లా వేస్తామంటే లీనియర్ మాస్ డెన్సిటీ వాడాలి. లీనియర్ మాస్ దారానికి ఏముంటుంది? లీనియర్ మాస్ డెన్సిటీ ఉంటుంది. ఫార్ములా ఏంటి? టోటల్ మాస్ బై టోటల్ లెంత్, లేదా చిన్న మాస్ బై చిన్న లెంత్. చిన్న మాస్ అంటే ఇది. దీని యొక్క మాస్ ఎంత తీసుకుందాం? dm. దానికి చిన్న లెంత్ ఎంత? x. క్లియర్? రైట్. సో dm ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? m/l ఇంటూ x. కరెక్టేనా? ఇప్పుడు ఈ t అనేది దేన్ని లాగుతున్నది? dmని లాగుతుంది, m2ని లాగుతుంది. లాగుతుందా లేదా? ఏం రాస్తాం? ma. అవునా? m2 ప్లస్ dm ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు t. ఎటు పోతుంది? అంటే కదా ఇక అపోజిట్ డైరెక్షన్లో ఏం లేదు. t ఈజ్ ఈక్వల్ టు m2 ప్లస్ dm అంటే m/l ఇంటూ x ఇంటూ a అంటే f బై m1 ప్లస్ m ప్లస్ m2. అయిపోయింది అంతే. ఇది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం మనం. అర్థమైంది అందరికీ? ఒకసారి మెసేజ్ చేయండి. ఎవరైతే లైవ్లో ఉన్నారో ఒకసారి మెసేజ్ చేయండి.